ఎలాగా రక్షించబడుతూ వచ్చాడంటే ఒకరు డాక్టర్ డాన్షు అనే ఒక డాక్టర్ ద్వారా రక్షించబడుతూ వచ్చాడు. ఆమె డాక్టర్ ట్రాక్ ఇచ్చి చదివినప్పుడు రక్షించబడుతూ వచ్చు. వాళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళ చెవు ముక్కు కోసేస్తూ వచ్చాడు నిశ్చయమ్మ. ఇప్పుడు ఉండే జనరేషన్కి తెలియకపోయి ఉండొచ్చు, ఫోటో తీసుకొని రాలేదు నేను. నిశ్చయమ్మ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో కానీ ఫ్యూనరల్ సర్వీస్ వస్తుంది, ఒకసారి చూడండి. అలాగే నిశ్చయమ్మ రక్షించబడినప్పుడు ముక్కు చెవు కోసేస్తూ వచ్చాడు. వాళ్ళ ఒక రిలేటివ్స్, వాళ్ళ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు, నువ్వు రక్షించబడ్డావు. వాళ్ళు కూడా పంజాబీ సిక్ కులానికి చెందిన వాళ్ళు, నిశ్చయమ్మ కూడా. అలాగే రక్షించబడుతూ వచ్చారు తెలిసి కోసేస్తే తర్వాత హాస్పిటల్ స్లో తప్పు పడిపోయి హాస్పిటల్ చేరుస్తూ వచ్చారు. స్లో వచ్చిన తర్వాత నువ్వు దేవుడిని విడిచిపెడితే నీకు ట్రీట్మెంట్, లేకపోతే ట్రీట్మెంట్ లేదు అని వాళ్ళ ఒక ఇంటి వాళ్ళు చెప్తూ వచ్చారు. అప్పుడు నన్ను మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయినా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను అని చెప్తూ వచ్చింది అమ్మమ్మ. అప్పుడు వాళ్ళు అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ డాక్టర్ డాక్టర్కి తెలిసి అలాగ వచ్చి ట్రీట్మెంట్ చేసి కొంచెం ఆత్మీయంగా బలపరిచి అప్పుడు బక్సింగ్ తాత దగ్గరికి మాట్లాడితే బక్సింగ్ తాత 3 months తర్వాత రమ్మని చెప్తూ వచ్చారని అప్పుడు నిశ్చయమ్మని అక్కడ షిప్లో ఆఫ్రికా నుంచి షిప్లో ఇండియాకి మెడ్రాస్కి పంపిస్తూ వచ్చాడు. ఆఫ్రికాలో అప్పుడు మ్యారేజ్ పంజాబీ నుంచి మ్యారేజ్ అయి ఆఫ్రికాకి వెళ్తూ వచ్చారు. వాళ్ళ ఒక బాధ్యతలను బట్టి వాళ్ళు బిజినెస్ కాదు, వాళ్ళు ఒక తల్లిదండ్రులు, వాళ్ళ ఒక పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అన్నీ కూడా మిలిటరీలో ఉన్నారు. వాళ్ళన్నీ కూడా హై పొజిషన్. ఇలాగ బక్సింగ్ తాత ఎలాగా రిచ్ పీపుల్, అలాగే అమ్మ కూడా రిచ్ పీపుల్, ఏ ఒక కొదవ లేదు. అప్పట్లోనే 3-4 పని మనుషులు ఇంట్లో పని చేస్తూ వచ్చేవారు. కాబట్టి అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు రక్షించుకొని తర్వాత బక్సింగ్ తాతతో మాట్లాడి షిప్లో వచ్చి మెడ్రాస్కి వచ్చిన తర్వాత అక్కడ ఎల్డర్స్ అని రిసీవ్ చేసుకొని దాని తర్వాత అక్కడ బక్సింగ్ తాతకి కలుస్తూ వచ్చారు. అలాగా 1944లో సెకండ్ వరల్డ్ వార్లో కలుస్తూ వచ్చారు. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ 1945లో వస్తూ వచ్చారు. చిన్న పాపను తీసుకొని వస్తూ వచ్చారు. ఎవరో కాదు, గుడియమ్మ తీసుకొని వస్తూ వచ్చారు. అప్పుడు అక్కడి నుంచి బక్సింగ్ తాతతో పరిచయం చేస్తూ వచ్చారు. ఇలాగా బలమైన రీతిలో అక్కడ 1945 నుంచి 2019 వరకు పరిచయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క బక్సింగ్ తాత నిశ్చయమ్మ ఎలాగంటే కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్ అంటారు కదా, ఒకే ఇంటికి చెందిన వాళ్ళలాగా. అలాగా బక్సింగ్ తాత అన్న, నిశ్చయమ్మ చెల్లి, అట్లాంటి రిలేషన్షిప్ స్పిరిచువల్గానే కాకుండా దేవుడు ఫిజికల్గా కూడా రిలేషన్షిప్ దేవుడు సెట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఒక ప్రణాళికము, ఆయన ఒక ఆలోచన అన్ని కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక పరిచర్య అప్పుడన్నీ కూడా జరుగుతూ వచ్చింది. 3వ స్తంభంగా తిమోతి తాత, మీకు అన్ని వినే ఉంటారు. రీసెంట్ 2020లో మహిమలు చేర్చబడుతూ వచ్చారు. తిమోతి తాత కూడా ఒక గొప్ప ఇంటికి చెందినవాడు. వైశాస్ మదనపల్లిలో జన్మిస్తూ వచ్చాడు. అలాగా ఒకరోజు ఉదయకాలం వేసిన డ్రెస్సు మధ్యాహ్న కాలం ఉండదు, మధ్యాహ్నం కాలం వేరే వేయాలి. అలాంటి ఒక కుటుంబంలో తిమోతి తాత ఉంటూ వచ్చాడు. ఆవిడ ఒక స్ట్రీట్ మొత్తం బిజినెస్, వాళ్ళదే బిజినెస్, పెట్రోల్, తర్వాత గోల్డ్, తర్వాత డ్రెస్సెస్, అలాగా ప్రతిదీ వాళ్ళదే బిజినెస్ అప్పుడు జరుగుతూ వచ్చేది. 1930sలో ఈ యొక్క సందర్భం అంతా. అలాగా అప్పట్లోనే 3 అంతస్తుల మేడ ఉండేది, 3 స్టోర్ బిల్డింగ్ ఉండేది. కాబట్టి అలాంటి ఒక దాంట్లో నుంచి దేవుడు ఎలా రక్షించుకుంటూ వచ్చాడంటే ఒకరోజు క్యాష్ కౌంటర్లో కూర్చొని ఉన్నప్పుడు
ఆ కుక్క తింటుంది, తాగుతుంది, చచ్చిపోతుంది. మనము తింటున్నాం, తాగుతున్నాం, చచ్చిపోతున్నాం. కాబట్టి మన ఒక జీవిత గమ్యం ఏంటి, మన ఒక జీవిత ఒక అర్థం ఏంటి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఒక కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక యాత్ర చేస్తూ వచ్చాడు. తర్వాత చిన్న దేవుడిని, పెద్ద దేవుడిని, ఏ దేవుడిని మొక్కినా ఏ ఒక దేవుడు మాట్లాడట్లేదు. ఆవిడ అర్థం లేని జీవితం వ్యర్థం అని చెప్పేసి చార్మినార్ పైకి ఎక్కి దూకుదామని కాలు పెట్టబోతున్నప్పుడు ఒక తలంపు వస్తూ వచ్చింది. నువ్వు చచ్చిపోకపోతే ఏంటి పరిస్థితి, వికలాంగుడు అయిపోతే ఏంటి పరిస్థితి అనే తలంపు వస్తున్నప్పుడు అలాంటి బ్రతుకు మనకు వద్దు అని చెప్పి దిగి వచ్చేసాడు. దిగి వచ్చిన తర్వాత ఎట్లా గోవాకు పోయి చచ్చిపోదామా, గోవాలో బీచ్ ఉంటే చచ్చిపోదామా, అక్కడికి వెళ్ళి తర్వాత రైలు పట్టాల మీద పడి చచ్చిపోదామా, తర్వాత కరెంట్ స్తంభాలను పట్టుకొని చచ్చిపోదామా అనే ఒక ఆలోచనతో అక్కడ కిందకు వచ్చినప్పుడు ఆవిడ బ్రిడ్జ్ మీద ఒక వాక్యం రాస్తూ వచ్చాడు. ఆ వాక్యం చదువుకుందాం. రోమా 6:23. ఏలైనగా పాపం వల్ల జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు అని నిత్య జీవం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీవితం మరణము అని ఆ ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకలాంటి నెమ్మది, ఒకలాంటి సమాధానం దేవుడు హృదయంలో అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు ఆ ఒక అడ్రస్ చూసుకొని హెబ్రోన్కి వెళ్తూ వచ్చాడు. హెబ్రోన్లో వెళ్తూ వచ్చినప్పుడు అక్కడ ఉండే బ్రదర్స్ అని కూడా కనుక్కొని అని కూడా గైడ్ చేసి రక్షణలోకి నడిపిస్తూ వచ్చారు. అలాగా రక్షించబడి మళ్ళీ బక్సింగ్ తాతతో కలిసి పరిచయం చేస్తూ వచ్చాడు. మళ్ళీ ఒక 1964లో April 27th రక్షించబడింది. స్పిరిచువల్ డే రక్షించబడింది 27th April 1964. అప్పుడు 1964లో రక్షించబడి బక్సింగ్ తాత దగ్గర ట్రైనింగ్ అవుతూ ఆయనకి ట్రాన్స్లేటర్గా కూడా దేవుని మహిమ కొరకు వాడబడుతూ వచ్చాడు. అలాగా ఆయన బక్సింగ్ తాత ఒక మహిమలు చేర్చబోయే వరకు ట్రాన్స్లేటర్గా ఉంటూ వచ్చాడు. తర్వాత 1971లో March 1st ఎంతోమంది ప్రార్థన చేస్తూ బక్సింగ్ తాత తర్వాత ఎల్డర్స్ అని కూడా ప్రార్థన చేస్తూ ఏ ఒక గుడి అమ్మని ఇచ్చి మ్యారేజ్ చేస్తూ వచ్చాడు. అలాగా వీళ్ళు ఇలాంటి ఒక గొప్ప కుటుంబంలో నేను జన్మిస్తే వచ్చే ధన్యత దేవుడు నాకు దయచేస్తాడు. వీళ్ళ నలుగురు కూడా 4 విధానంలో ఉన్నవాళ్ళు. వీళ్ళ నలుగురు కూడా అందరూ కూడా ఎంతో ధనవంతులు, ఎంతో సంపద ఉన్నవాళ్ళు. అన్ని కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం, దేవుని పరిచర్య చేయడం కోసం, ఆత్మ రక్షణ సంఘ నిర్మాణం కోసం వాళ్ళందరూ కూడా దేవుడు అలాంటి విధానంలో అక్కడ కలుపుతూ వచ్చాడు. అందుకనే అలాంటి ఒక కుటుంబంలో నేను కూడా జన్మించే ధన్యత దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. నా ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్పి ముగించేస్తాను. నా పేరు శామ్యుల్ బక్సింగ్. నేను కూడా June 6 పుట్టానని చెప్తూ వచ్చాను. శామ్యుల్ బక్సింగ్ అని పేరు పెడుతూ వచ్చారు. తర్వాత చిన్ననాటి నుంచే ఈ యొక్క చర్చ్ అట్మాస్ఫియర్లో పెరుగుతూ వచ్చాను. ఒక విశ్వాసులు సేవకుల మధ్యలోనే నేను కూడా పెరుగుతూ వచ్చాను. అలాగా చిన్ననాటి నుంచే అన్ని చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఒక సండే స్కూల్ కానీ ఒక సండేస్ తర్వాత సంఘ ప్రార్థనలు అలాగే ప్రతిదానికి అటెండ్ అవుతూ మా డాడీ మమ్మీ వెళ్తూ వచ్చేవారు కాబట్టి నేను కూడా అలాగే వెళ్తూ వచ్చేవాడిని. అప్పుడు నాకు 3rd క్లాస్లో దేవుడు ఎలాగా మాట్లాడతాడు అనే ఒక ప్రశ్న నాకు వస్తూ వచ్చింది. ఆ ఒక ప్రశ్న ఎవరిని అడిగినా కూడా బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడు, తర్వాత ప్రేయర్ చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు, తర్వాత విశ్వాసులు సేవకుల ద్వారా మాట్లాడతారు అని అలాగే చెప్తూ వచ్చేవారు. కానీ అది ఎలా మాట్లాడతారని నాకు మాత్రం తెలీదు. నేను క్రిస్టియన్గానే ఒక సావాసంలోనే ఉంటూ వచ్చాను, దైవజనుల కుటుంబంలో పెరుగుతూ వచ్చాను. కానీ ఆ ఒక ఎలాగ మాట్లాడతానని అది మాత్రం నాకు అర్థం కాలేదు. ఎంతమందిని అడిగినా కూడా జవాబు రాలే. అలాగా నా 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ అన్ని కూడా కంప్లీట్ అయింది. 7th క్లాస్ కంప్లీట్ అయింది. 7th క్లాస్ అయిన తర్వాత గుడి అమ్మ
కాజీపేట VBSకి వస్తూ వచ్చాడు. అక్కడ కండక్ట్ చేస్తూ వస్తే అక్కడ పిలుస్తూ వచ్చినప్పుడు అక్కడికి వస్తూ వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు సరే అని చెప్పి నేను మమ్మీ వెళ్తూ వచ్చాము అక్కడికి. అప్పుడు ఆ ఒక లాస్ట్ డే 26th April 2014 నాడు నేను పడుతూ వచ్చాను. ఎలాగ రక్షించబడుతూ వచ్చానంటే నా ఒక కథనే చెప్తూ వచ్చాను. శామ్యూల్ స్టోరీ, ఈ యొక్క బైబిల్లో శామ్యూల్ స్టోరీ చెప్తూ వచ్చాను. లాస్ట్ ఆల్టర్ కాల్లో ఏం చెప్తూ వచ్చాడంటే, దేవుడు నీతో కూడా ఇలాగ మాట్లాడాలని కోరుతున్నావా? దేవుడు కూడా నీతో కూడా ఇలాగా మాట్లాడాలని కోరుతున్నాడు. నువ్వు కూడా ఒక స్వరం వినాలంటే రక్షించబడాలి, మారు మనసు పొందాలి. దేవుడు నిజమైన దేవుడు ఆయనే అని నీ యొక్క నోటితో ఒప్పుకోవాలి అని ఆల్టర్ కాల్ ఇస్తున్నారు లాస్ట్లో. అప్పుడు నేను రక్షించబడుతూ వచ్చినప్పుడు అప్పుడు ఎంతో సమాధానం, శాంతి, సమాధానం దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. ఆ రోజు నుంచి ఆ దేవుడు అలాగా నేనే నిజమైన దేవుడు మీరే అని ఒప్పుకుంటూ వచ్చినప్పుడు, నా పాపాలను క్షమించి అని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నా ఒక పాపాలని కూడా క్షమించి నన్ను అలాగా నన్ను రక్షించుకుంటూ వచ్చాడు. అప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వింటూ వచ్చాను. సమయాలు ఎలాగా వచ్చిన నాటి నుంచి స్వరాన్ని వింటూ వచ్చాడు. అలాంటి స్వరము నేను కూడా వినే ధన్యత నాకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. అలాగే 8th క్లాస్ 9th క్లాస్ అన్ని కంప్లీట్ అయింది. 10th వచ్చేసాను. ఇప్పుడు 10th వచ్చిన తర్వాత నాకు పెద్ద బాధ ఏంటంటే, నాకు తెలుగు రాయడం రాదు, తెలుగు చదవడం రాదు. ఇప్పుడు కూడా నాకు తెలుగు రాయడం రాదు, తెలుగు చదవడం రాదు. అలాంటి పరిస్థితి. నేను చిన్నప్పటి నుంచే నేను నేర్చుకోలేదు, నాకు నచ్చలేదు, నేను నేర్చుకోలేదు. అలాగా 10th వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఉండే చర్చ్ వాళ్ళని కూడా తెలుగు ఎట్లా పాస్ అవుతావు అని అడుగుతూ ఉన్నారు. మా పేరెంట్స్ కూడా ఎట్లా పాస్ అవుతాను, నాకు కూడా ఎట్లా పాస్ అవుతానని డౌట్. ఇంకేమైంది సరే అని ప్రేయర్ చేసుకుంటూ ఉంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాడు. Philippians 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ యొక్క వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రేయర్ చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ వచ్చాడు. అప్పుడు నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, క్రీస్తు యందును నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ which strengtheneth me. కాబట్టి ఈ వాగ్దానము ప్రతిరోజు కోట్ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 10th క్లాస్ పాస్ చేస్తూ వచ్చాడు. పబ్లిక్ ఎగ్జామ్ ఎట్ ఏ టైంలో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ వచ్చాను. దాని తర్వాత యూత్ క్యాంప్ 10th క్లాస్ అయిన తర్వాత యూత్ క్యాంప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతూ ఉండేది అని మనకు తెలుసు, కానీ ఎప్పుడు పోలేదు. నేను 10th క్లాస్ అయిన తర్వాత మా బేతేల్ సంఘం నుంచి వెళ్తూ ఉన్నారంటే నేను కూడా అక్కడ చిన్నగా ఉన్నా కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్తూ వచ్చాను. అక్కడ వెళ్ళాక అక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు, వాళ్ళతోనే ఉండి తర్వాత అన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతూ వచ్చేవాడిని. అప్పుడు ఫ్రైడే అంటే ఒక 1 వీక్లో ట్యూస్డే స్టార్ట్ అవుతుంది, సాటర్డే క్లోజ్ అవుతుంది. ఫ్రైడే రోజు బ్యాప్టిజం ఒక క్లాస్ ఇస్తారు. సరే అని మనం బ్యాప్టిజం క్లాస్ ఎప్పుడు వినలే, సరే ఊరికి అట్లా వెళ్ళి బ్యాప్టిజం క్లాస్ విందాంలే అని చెప్పేసి బ్యాప్టిజం క్లాస్ హెబ్రోన్లో కండక్ట్ చేస్తే హెబ్రోన్కి వెళ్తూ వచ్చాం. హెబ్రోన్లో యూత్ మీటింగ్ జరుగుతుంది, యూత్ క్యాంపు. హెబ్రోన్లో ఆ రోజు బ్యాప్టిజం క్లాస్ పెడతారు. అలాగా బ్యాప్టిజం క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాల్టర్ అంకులు వాక్యం చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎలాగంటే ఈ యొక్క రక్షించబడితే సరిపోదు, బ్యాప్టిజంలో సంఘం ఎదుట, విశ్వాసం ఎదుట నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు సాక్ష్యం ఇస్తేనే నిజమైన నూతన వ్యక్తిగా అవుతావు. దేవుడు అనేక ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తాడు. తర్వాత దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది అని ఇస్తున్నప్పుడు నేను ఇప్పుడే బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, 2014లోనే రక్షించబడింది, ఇంకా చాలా రోజులు ఉందిలే అని నేను మనసులో అనుకుంటూ ఉన్నా. అయినప్పుడు కూడా అక్కడ ఆల్టర్ కాల్లో ఇప్పుడు ఆలస్యం చేస్తే దేవుని యొక్క దీవెనలు పోతుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు పోతుంది. తర్వాత దేవుని విట్నెస్ ఇకపోతే ఈరోజు సమయం ఉంది, తర్వాత సమయం వస్తుందో రాదో అని ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నప్పుడు చెయ్యెత్తు వచ్చాను. అప్పుడు దేవుడు అలాగా బ్యాప్టిజం తీసుకోవడానికి అనుకూలపరుస్తూ వచ్చాడు. బెన్రాజ్ అంకులు బ్యాప్టిజం ఇస్తూ వచ్చారు.
తిమోతి తాత లేయింగ్ ఆఫ్ హ్యాండ్, హస్త నిక్షేపణ చేస్తూ వచ్చాడు. కాబట్టి అలాగా బ్యాప్టిజం తీసుకుని జరుగుతూ వచ్చింది. ఆ ఒక బ్యాప్టిజం వాగ్దానం ఏంటంటే జెర్మియా 19:15, యెర్మీయా రాసిన గ్రంథము 15:19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవించెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని ఉంచినట్లు నేను తిరిగి రప్పిత్తును. ఏవి క్షమించండి ఒక్క నిమిషం, 15:19. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, ఈ జనులు నా మాట వినకుండా వండికి తిరిగి ఉన్నాడు కనుక ఈ పట్టణం నుండి కీడన్నయో thou shall be as my mouth. ఇర్మియా 15:19. నీవు నా నోటి వలె ఉండును. కాబట్టి నాకు మాట్లాడడానికి రాదు. కాబట్టి దేవుడు అలాగా బ్యాప్టిజం వాగ్దానంతో అలాగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలాంటి ఒక బ్యాప్టిజం వాగ్దానం నాకు దేవుడు అనుగ్రహిస్తాడు, నోటి వలె ఉండును. కాబట్టి దేవుడు నోటి వలె ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా దేవుడు మనకి తోడై ఉండను. కాబట్టి కొన్ని ప్రింట్లో, బైబిల్ ప్రింట్లో దేవుడు నీకు తోడై ఉండును, నోటికి తోడై ఉండును అనవచ్చు. కాబట్టి అలాగా ఈ బ్యాప్టిజం వాగ్దానం ఇస్తూ వచ్చాడు. బ్యాప్టిజం అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నిశ్యామ 2019లో చనిపోతూ వచ్చాడు, మహిమలో చేర్చబడుతూ వచ్చాడు. అప్పుడు ఒక ఫ్యూనరల్ సర్వీస్ అని కూడా జరుగుతూ వచ్చింది, ఎంతోమంది వస్తూ వచ్చారు, అలాగా అయిపోతూ వచ్చింది. దాని తర్వాత సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక కరోనా ఫస్ట్ కోవిడ్ వస్తూ వచ్చింది. అప్పుడు ఇంకెవరు బయటికి వెళ్ళడానికి లేదు, లోపల రావడానికి లేదు, ఎటు వెళ్ళడానికి లేదు, అన్నీ కూడా క్లోజ్. ఇంకా ఇంట్లోనే ఉండేది. అలాగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బీటెక్లో కూడా సీట్ అనుగ్రహిస్తూ వచ్చాడు. తిమోతి తాత బీటెక్లో కూడా ప్రేయర్ చేస్తూ వచ్చాడు. నేను హైదరాబాద్ పోదాం అనుకున్నా కానీ తిమోతి తాత ఖమ్మంలో వస్తుందన్న సీటు. అలాగా ఖమ్మంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ ఒక ఫస్ట్ డే ఆఫ్ ద బీటెక్ స్టార్ట్ అయినప్పుడు బీటెక్లో ప్రేయర్ చేస్తూ వచ్చాడు. ఏమని అంటే బీటెక్ అంతట్లో కూడా సాయి ప్రభువా ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నిట్లో, సెమ్స్ అన్నిట్లో నడిపించు, ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా సాయపడుతూ రా అని అలా ప్రార్థన చేస్తా. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత థర్డ్ ఒక సేవకుల మీటింగ్ జరిగింది. ఆ రోజు నైట్ మహిమలో చేర్చబడుతూ వచ్చాడు. కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్తాం అనుకున్నాను, కానీ వెళ్ళలేదు, ఖమ్మంలో వచ్చింది. తర్వాత ఒక ప్రేయర్ని గుర్తు చేసుకుంటూ వస్తే 4 సంవత్సరాలకి ప్రేయర్ ఒకేసారి చేస్తూ వచ్చాడు. 4 ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్ నేను ప్రేయర్ చేసుకునేవాడిని. అయితే ప్రతి ఎగ్జామ్ కూడా ముందే ప్రేయర్ చేస్తూ వచ్చాడు. అలాగే దేవుడు నా తిమోతి ఒక ప్రేయర్ అన్ని కూడా ఆలగిస్తూ వచ్చాడు. అలాగే నేను బీటెక్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత మీకు ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఈ యొక్క రక్షించబడిన తర్వాత 2014లో ఒక తిమోతి ఒక బైబిల్ ఇస్తూ వచ్చాడు. అది ఏమని రాస్తూ వచ్చాడంటే శామ్యూల్ బక్సింగ్ ప్రెజెంటెడ్ బై తిమోతి తాత అని రాసి ఒక కొటేషన్ రాస్తూ వచ్చాడు. క్యారీ యువర్ బైబుల్ వెన్ యువర్ యంగ్ అండ్ ఇట్ విల్ క్యారీ యూ వెన్ యువర్ ఓల్డ్ అని రాస్తూ వచ్చాడు. వాక్యం ఏమైనా రాస్తాయని చూస్తూ ఉంటే ఈ ఒక కొటేషన్ రాస్తూ వచ్చాడు. అప్పుడు ఏమని అడిగితే, నువ్వు యవనస్తుడిగా ఇప్పుడు రక్షించబడుతూ వచ్చావు, యవనస్తుడిగా ఉన్నావు,
ఇప్పుడు నువ్వు ఈ యొక్క బైబిల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకొని వెళ్ళాలి, దేవుని యొక్క సేవ చేయాలి, దేవుని యొక్క సువార్త చేయాలి, చెప్పాలి, అలాగా దేవుని కోసం పని చేయాలి. ఎప్పుడైతే నువ్వు యవనస్తుగా ఉన్నప్పుడు ఈ బైబిల్ క్యారీ చేస్తావో అప్పుడు ఈ యొక్క వృద్ధాపంలో దేవుడు నీకు సహాయపడతాడు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మన ఒక జీవితంలో కూడా, నా ఒక జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ని క్యారీ చేస్తూ వచ్చేవాడిని. అలాగా క్యారీ చేయడం ద్వారా దేవుడు మన ఒక వృద్ధాపంలో, మన ఒక బలహీనతలో దేవుడు మనకి సహాయపడేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప కుటుంబంలో, ఇలాంటి ఒక దైవజనుల కుటుంబం, ఆత్మీయమైన కుటుంబంలో దేవుడు నన్ను జీవింపజేస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. ఇలాగా దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. బీటెక్ అయిపోయింది. నా ఒక భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు ఎల్ఎల్బి చేస్తున్నాడు లా. తమ్ముడు కోసము, తర్వాత మా కుటుంబం కోసము, మా పరిచర్య కోసము, అన్ని కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాము. పర్ణభాస్ అన్న